నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారు అన్న? మా హెయిర్ సెలూన్. హెయిర్ సెల్. ఓకే అన్న. ఎట్లా ఎవరు వస్తారు? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే వంశకృష్ణ. వంశకృష్ణ. ఎట్లుంది ఆయన పరిపాలన? ఇప్పుడే ఏం చెప్పలేము. ఇప్పుడు మొన్ననే అయింది. ఇంకా వాళ్ళు అనుకున్న హామీలు అయితే నెరవేర్చారని నేను అనుకుంటున్నా. వాళ్ళైతే నెరవేర్చలేరు. ఓకే. గతంలో గువ్వలు ఉండే కదా, ఇంకా ఇప్పుడు ఆయన ఉడకంగా చేసింది ఏంది లేదు. మాటల వరకే ఏం చేసిండు మీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందిగా డెవలప్ ఏందో మీకు కనిపిస్తుందిగా. వస్తుంటే రోడ్లు ఏంది, కథ ఏంది, అభివృద్ధి, ఇండ్లు ఎట్లా ఉందో మళ్ళీ ఇంకోటి గ్రామ పరిస్థితి మీకు తెలుస్తలేదా? ఇట్లా అన్ని ఉన్న ఇండ్లు పాత ఇండ్లు కూల కొట్టిరో కట్టే దిక్కులేవు, ఏం లేవు. ఇప్పుడు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీల మీద నమ్మకం లేదన్నా? ఏముంది, ఆ బస్సు ఉచిత బస్సు పెట్టిరు. ఉచిత బస్సు పెడితే ఆడ లేడీస్ కొట్టుకోవడమే సరిపోతుంది, రోజు పంచాయతీ అవుతుంది. కానీ ఆ ఉచిత బస్సు వల్ల ఎవరికి ఉపయోగం ఏం లేదు. ఉపయోగం ఏం లేదా? ఎవరికి ఉంది ఉపయోగం చెప్పు? ఎవరికి లేదు. దాంతో ఆ ఉచిత బస్సు తోటి ఉపయోగం ఏముంది? ఏం లేదు, లొల్లి తప్ప ఏం లేదు. ఏం లేదా? సరే, ఇప్పుడు మన ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ ఏమంటుందంటే నాకు 14 సీట్లు ఇస్తే నేను తెలంగాణను అభివృద్ధి చేస్తాను కాంగ్రెస్ అంటుంది. ఏం చేసింది? 60 సంవత్సరాలు పాలించి ఏం చేశారు దేశాన్ని? ఇంకా మళ్ళీసారి ఇట్లా ఇప్పుడు పాలిస్తే దేశాన్ని అమ్ముకోనికే చూస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు అభివృద్ధి చేసే వాళ్ళు పొజిషన్లో లేనే లేరు. వాళ్ళు పోటే కాదు, భారతదేశానికి పోటే కాదు వాళ్ళు. ఓకే. మరి కేసీఆర్ ప్రవీణ్ కుమార్ దించిండి, ఎట్లుంటుంది ఆయన పరిస్థితి? ఎట్లుంటుంది? ఏముంది, ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో ఉన్నాడు, బీఎస్పీలోనే గెలవలేదు. ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఎవరు అభ్యర్థులు లేక ఆయన తెచ్చిపెట్టిండు. ఇప్పుడు ఆయన గెలుస్తాడా? గెలవాడు. గెలిచే అవకాశం ఉందంటారు. అభ్యర్థులు ఎక్కడ గతి లేక అక్కడ పెట్టిండా? ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారా? నీకు ఇవాళ కేసీఆర్ మంచి అనిపిస్తున్నా? నువ్వు బీఎస్పీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు? బీఎస్పీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు? కేసీఆర్ లంగా దొంగ అయింది, ఇప్పుడు మంచోడు ఎట్లా అయింది కేసీఆర్? అంటే నువ్వు పార్టీ మారంగానే మంచోడు అవుతాడా? భారతదేశానికి సేవకుడు ఎవడో అది మొత్తం భారతదేశ ప్రజలు నిర్ణయిస్తారు. ప్రవీణ్ కుమార్ ఏం ఊపు ఉంటుంది చెప్పనా? ఏముంటది ఊపు? ఏం చేసిరని ఊపు ఉంటుంది? ప్రజలకు మోసం చేసిరు తప్ప ఏం చేయలే. మల్లు రవి పరిస్థితి ఎట్లుంటుంది అన్న? డిప్యూటీ సీఎం ఆయన ఎన్నిసార్లు పోటీ చేయబట్టి ఎంపీగా ఎన్నిసార్లు పోటీ చేసిండు తెలుసుగా. ఇప్పుడు సానుభూతి ఏ బూత్ లేదు. అటు రాష్ట్రంలో ప్రజలకు ఏమైనా చేస్తే సానుభూతి వస్తుంది. ప్రజల పక్షాన ఉంటే, ప్రజల మధ్యలో ఉంటే, ఎక్కడికి వెళ్ళో నువ్వు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఎవరన్నా ఓటేసేటోళ్ళు? కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ లీడర్లు తప్ప వేరే వాళ్ళు ఓటేసే పరిస్థితులు లేరు ప్రజలు. నిన్న బర్రెలక్క కూడా వేసినట్టుంది కదా? ఇంకా బర్రెలక్క వేస్తుంది, ఎవరు వేస్తారు? అందరు వేస్తారన్న. బర్రెలక్క వేస్తారు, అందరు వేస్తారు. ఇప్పుడు సపోజ్గా రిజర్వేషన్ ఉంటే నువ్వు ఉడకంగా వేయచ్చు, నేనే వేయచ్చు, దానికి తప్పేం లేదు. కానీ అందరు వేస్తే అందరూ వస్తారన్నా. ఓకే. ఇప్పుడు బీజేపీ నుండి భరత్ ప్రసాద్ ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఎట్లుంటుంది అన్న? ఆయన పరిస్థితి బాగానే ఉందన్నా. బాగానే ఉందా అంటే? ఎందుకంటే వాళ్ళ తండ్రి మాజీ మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా మందికి సేవలు అందించిండు. ఆయనది గుంటూరు ఊరు, కలకుర్తి కాన్స్టెన్సీ. ఇక్కడ చాలా ఏళ్ళకెళ్ళి అచ్చంపేట ఉన్నాడు కాబట్టి ఆయన పరిస్థితి బాగానే ఉంది. అంటే ఆయన వైపు మొగ్గు చూపుతారా జనాలు? గెలుస్తున్నాను పక్క. కానీ ఏజ్ చిన్నదని చెప్పేసి అంటారు కదా. చిన్న ఇప్పుడు పరిపాలించడానికి చిన్నదేంది పెద్దదేంది? వేరే రాష్ట్రాలలో తీసుకుంటే ఆడ వేరే మస్తు ఉన్నాయి. వేరే రాష్ట్రాలలో తీసుకుంటే మస్తుగా చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు. చిన్న ఏజ్ వాళ్ళు ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే గతంలో ఫడ్నవీస్ అది తక్కువ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు. అభివృద్ధి చేయడానికి ఏజ్ తోటి ఏం సంబంధం అన్న? అభివృద్ధి కావాలి అంతే. చేయగలుగుతాడు ఆయన, చేస్తాడు. ఎందుకు చేయడు? ఒక అధికారం వచ్చినప్పుడు చేయడానికి గ్యారంటీ. నువ్వు నమ్ముతలేవా? మీరు నమ్ముతలేరా? మీరు విలేకరులు ఎంతో మందిని చూస్తుంటారు, మీకు నమ్మకం లేదా? మాకు నమ్మకం అంటే మేము వచ్చి ఉండేటోళ్ళం కాదు కాబట్టి మీకు మీడియాకి తెలుస్తుంది అన్న. ఫస్ట్ మీడియానే మొత్తం మీరే ట్రోల్ చేసేది మీరే. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది మీకే తెలుస్తుంది. ఫస్ట్ మాకు కాదు తెలిసేది, మొత్తం ట్రోల్ చేసేది మీరే, ప్రచారం చేసేదే మీరు. మీడియానే మొత్తం మీడియా చేతులనే ఉంది. భరత్ గెలుస్తాడు. ఎట్లా అంటే? ఎందుకు గెలుస్తాడు? ఎట్లా గెలుస్తాడంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి ఇంతవరకు సేవలు అందించిండు. భరత్ అనేడు ప్రజల మధ్యన ఉంటాడు. ప్రజలకు ఏమైనా చీమ చిటుకు అంటే ఆయన
వాళ్ళ వేళలో ఉంటాడు. ఏ టైంలో ఎక్కడున్నా కానీ వీగ వాళ్ళినట్టు వాళ్తాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వాళ్ళతాడు. ఇప్పుడు మల్లూరురావు ఉన్నాడు సపోజ్, ఆయన ఎక్కడికి వెళ్ళో వచ్చి ఇక్కడ నిలబడాడు. ఆయనది జడ్చర్ల ఉంటాడు. జడ్చర్ల ఉండి ఆయన ఎప్పుడు వస్తాడు, అసలు ఉండనే ఉన్నాడు. ఆయన పబ్లిక్ ఏమంటారు, ఆంధ్ర అని అంటారు. ఎక్కడ అల్లంపూర్ ఆయనది. అల్లంపూర్ ఏ నియోజకవర్గం వస్తాను, ఏదొస్తుంది ఎంపీ ఇక్కడ బిడ్డనా? ఇక్కడ బిడ్డ ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండి ఏ బిడ్డ ఎమ్మెల్యే గెలిచలేదు. శ్రీపూర్లో పోయిండు, ఆయన ఎమ్మెల్యే గెలిచలే కదా. సరే ఇప్పుడు ఫైనల్ గా భరత్ గెలుస్తాడని చెప్పేసి భరత్ గెలుస్తా. ఆయన బలం ఏందన్న, గెలవడానికి ఆయన బలం ఏంది? ప్రజలే ఆయన బలం అన్నా, ప్రజలే ఆయన బలం. మోడీ విశ్వాసంతో గెలుస్తాడు. మోడీ విశ్వాసం ప్రజలు మోడీ విశ్వాసంతో గెలుస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ. మోడీ అభివృద్ధి తోటి